అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. కోటి ఆశల కాశ్మీరం గెలుపు కోసం లీడర్ల తాపత్రయం. 42 ఏళ్ల తర్వాత కశ్మీర్ గడ్డపై ప్రధాని అడుగు. కశ్మీర్ చరిత్రను తిరగరాసిన నరేంద్ర మోదీ. ఆర్టికల్ 370 రద్దుతో ఎన్నికలకు మార్గం సుగమం. జమ్మూపైనే కాషాయాంబరుల గంపెడాసలు. లోయలో మాత్రం డమ్మీ క్యాండిడేట్లే వారికి దిక్కు. ధీమాతో ఉన్న కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్. స్వతంత్రంగా బరిలోకి దిగబోతున్న పీడీపీ. గులాం నబీ పార్టీకి సలాం కొడుతున్న బీజేపీ. నయా కశ్మీరంలో మారుతున్న పొలిటికల్ సీన్. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ యుద్ధం మొదలైంది. త్వరలో జరిగే ఈ అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలోని అధికార బీజేపీకి సంకటంగా మారాయి. ఆర్టికల్ 370 రద్దు చేశాం. కశ్మీర్లో ఉగ్రవాదం మట్టి కరిచింది. దేశభక్తి ప్రజ్వరెల్లుతోంది. ఇందుకు కారణం మోదీ సర్కార్ జాతీయ భావం. హిందూ ధర్మ రక్షణ బలమైన పునాది పడింది. ఇక కశ్మీర్లో పండిట్ల రాజ్య స్థాపన ఆలస్యమని బీజేపీ గొప్పలు పోతోంది. కానీ వాస్తవ స్థితిలో ఇక్కడ జరిగే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేయడం లేదు. అసలు పోటీకి అభ్యర్థులే దొరకడం లేదు. ప్రధానంగా ముస్లింల ప్రభావం ఎక్కువగా ఉండే కశ్మీర్ లోయలో కనీసం సగం సీట్లలో కూడా పోటీ చేయడం లేదు. కాషాయం పార్టీ గొంతులో కషాయం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 90 సీట్లున్నాయి. ఇందులో జమ్మూ ప్రాంతంలో 43 సీట్లు ఉంటే కశ్మీర్ లోయలో మాత్రం 47 సీట్లు ఉన్నాయి. ఇందులో జమ్మూ ప్రాంతంలోని 43 సీట్లకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. కశ్మీర్ లోయకు వచ్చేసరికి కేవలం 19 సీట్లకే అభ్యర్థులను ప్రకటించింది. అంతేకాకుండా ఇక్కడ మిగతా సీట్లలో పోటీ చేయడం లేదని కూడా తేల్చి చెప్పేసింది. అంటే కశ్మీర్ లోయలో పోటీకి బీజేపీ ఎందుకంత భయపడుతుందనే చర్చ జరుగుతోంది. జమ్మూలో 43 సీట్లు, కశ్మీర్ లోయలో 19 సీట్లు కలిపితే బీజేపీ ఈ ఎన్నికల్లో మొత్తం 62 సీట్లలో మాత్రమే పోటీ చేస్తోంది. మిగిలిన 27 సీట్లపై ఆశలు వెదులుకుంది. ఆ 27 సీట్ల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం అభ్యర్థుల్ని నిలబెట్టిన 19 సీట్లలోనూ గెలుపు ఆశలు లేవని కొందరు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక్కడ కేవలం డమ్మీ అభ్యర్థులుగానే నిలబెట్టినట్టు బీజేపీ అంతర్గత చర్చల్లో వ్యక్తమవుతోంది. మరి జమ్మూ కాశ్మీర్లో అధికారం సాధించడం ఎలా? జమ్మూలో అభ్యర్థులందరూ గెలవాలి, లేకపోతే మ్యాజిక్ ఫిగర్ అవసరమైన స్వతంత్రులకు గాలం వేయాలి. ఇక తెలంగాణ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ బీజేపీ ఎన్నికల వారధిగా సారథిగా వ్యవహరిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీరీయుల మదిని బీజేపీ ఆకట్టుకుందా లేదా అన్న అంశంపైనే జనం తీర్పు నిర్ణయిస్తుంది. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో మోదీ పాలనకు రెఫరెండంగా మారనుందని అనలిస్టులు భావిస్తున్నారు. కేంద్రంలోని మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయానికి జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలు రెఫరెండం అవుతాయని వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయ కారణంతో ఆర్టికల్ 370కి కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దును కాంగ్రెస్ మిత్రపక్షం నేషనల్ కాన్ఫరెన్స్ పూర్తిగా వ్యతిరేకించింది. మరో ప్రధాన ప్రాంతీయ పార్టీ పీడీపీ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు మెహబూబా ముఫ్తీతో సహా అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ జత కలిసి ఈ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వబోతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ 51 స్థానాల్లో పోటీ చేయనుండగా జమ్మూ ప్రాంతంలో కాంగ్రెస్ బీజేపీతో తలపడబోతోంది. పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ హిందువుల అత్యధిక మెజారిటీ జమ్మూలో సీట్ల సంఖ్యను ప్రధాని మోదీ సర్కార్ 37 నుంచి 43 సీట్లకు పెంచింది. డీలిమిటేషన్ కసరత్తులో భాగంగా లోయలో ఒక సీటు మాత్రమే జోడించింది. ఇక్కడ స్థానాల సంఖ్య 46 నుంచి 47కు పెరిగింది. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 19% 3% ఓట్లు రాగా నేషనల్ కాన్ఫరెన్స్ కు 22.2% ఓట్లు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 46 సెగ్మెంట్లలో ఆధిక్యంలో నిలిచాయి. బీజేపీ, దాని మిత్రపక్షం పీపుల్స్ కాన్ఫరెన్స్ 30 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో నిలిచాయి. జమ్మూ కాశ్మీర్ పీసీసీ అధ్యక్షుడిగా పీడీపీ మాజీ నేత తారిక్ హమీద్ కర్రాను ఇటీవల కాంగ్రెస్ నియమించింది. జమ్మూ ప్రాంతంలోని 43 స్థానాల్లో గెలుపు అవకాశాలపై కన్నువేసి ఇద్దరు హిందువులు తారాచంద్, రామన్ భల్లాలను జమ్మూ కాశ్మీర్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రంగంలోకి దింపింది.
లోయలో నేషనల్ కాన్ఫరెన్స్ బాగా రాణిస్తుందని అంచనా వేసినప్పటికీ సీట్ల సంఖ్యను పెంచుకోవడంతో పాటు జమ్మూలో బీజేపీ ఓటు బ్యాంకును దెబ్బతీయడం కాంగ్రెస్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ పార్టీ కోసం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అలాగే ప్రధాని మోదీ సైతం మంచు కొండల్లో ప్రచార శంఖారావం పూరించారు. కాంగ్రెస్ లో అత్యంత సీనియర్ నాయకుడు, ప్రముఖ రాజకీయ నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా పార్టీని స్థాపించారు. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ పేరుతో తన కొత్త రాజకీయ స్టాల్ ను ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమించడంతో ఒక విధంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బే. ప్రస్తుతం గులాం నబీ ఆజాద్ తన అనారోగ్యంతో ఎన్నికల ప్రచారానికి దూరం కావడంతో ఆయన వ్యవస్థాపిత డిపిఏపి అభ్యర్థులు గుండెల్లో నీరుగారిపోతోంది. చాలా మంది పోటీ నుంచి ముందుగానే వైదొలిగారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆజాద్ డిపిఏపి అద్భుత ఫలితాలు సాధిస్తే ఆయన పార్టీకి బీజేపీ మద్దతిచ్చి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ లోక్సభ ఎన్నికల్లో తమ అభ్యర్థులందరూ ఓడిపోవడంతో ఆజాద్ పార్టీ ఇప్పటి వరకు టేకాఫ్ లో విఫలమైంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం రాజకీయ పరంగా ఏ పార్టీకైనా ప్రతిష్టాత్మకం. ఒకవేళ విజయం సాధిస్తే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా కల్పించడంలో బీజేపీ జాప్యం చేయదు. కమలం పార్టీ ఓడిపోతే మాత్రం కేంద్రపాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా నేరుగా కేంద్రం పరిపాలన కొనసాగే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల పలు నిబంధనలను సవరించింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం రాజకీయ పరంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకం. ఒకవేళ విజయం సాధిస్తే బీజేపీ జమ్మూ కాశ్మీర్ లో బలోపేతానికి మార్గం సుగమం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో జరిగే ఏ ఎన్నికల్లోనైనా గెలవడం ఆ పార్టీకి నైతిక స్థైర్యాన్ని నింపుతుంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలిస్తే అది కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం బలహీనపడుతుందనే సంకేతంగా మారవచ్చు.